హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారి గారు, కళ్యాణానికి సమయం మించిపోతుంది, గురుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సహస్రమ్మ కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి, స్వామివారి కళ్యాణం చేసేటప్పుడు నా పక్కన నువ్వే ఉండాలి. రా లక్ష్మి, మన ఇద్దరి చేతుల మీద స్వామివారి కళ్యాణం జరిపిద్దాం అని విహారి అంటూ ఉంటే, విహారి గారు వద్దు విహారి గారు, ఇప్పుడు అనవసరంగా గొడవలు అవుతాయి. మీరు సహస్రమ్మ స్వామివారి కళ్యాణం జరిపిస్తేనే మంచిది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు నేను చెప్పేది అర్థం కావట్లేదా లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు. అప్పుడే పద్మాక్షి కోపంగా విహారి దగ్గరకు వచ్చి, రే విహారి, ఇక్కడేం చేస్తున్నావురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య అని విహారి అంటూ ఉంటే, అక్కడ గురువుగారు పిలుస్తున్నారు, సమయం మించిపోతుందంట, త్వరగా రా అని పద్మాక్షి విహారీని రాక్కొని వెళ్తూ ఉంటే, విహారి లక్ష్మి వైపు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు. లక్ష్మమ్మ, నువ్వు కూడా వెళ్ళు, ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను అని పండు చెప్తూ ఉంటాడు. విహారి గారు చెప్పింది మర్చిపోకు పండు, అపరిచిత వ్యక్తులు ఎవరు కూడా ఇంట్లోకి రాకూడదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు. ఇక మరోవైపు భుజంగం, రే విహారి, నాతోనే పెట్టుకున్నావు కదా, నీకు భయం అంటే ఏంటో తెలియజేస్తాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారిని తీసుకొని పద్మాక్షి గురుగారి దగ్గరకు వస్తుంది. గురుగారు, ఇక మొదలు పెట్టండి అని పద్మాక్షి అంటూ ఉంటే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది, వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని మీ భార్యాభర్తలు తీసుకురండి అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటే, బావా పద వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని తీసుకొద్దాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక విహారి సహస్ర ఇద్దరు కలిసి స్వామివారి విగ్రహాలను తీసుకురావడానికి లోపలికి వెళ్తారు. ఇక సహస్ర విహారి ఇద్దరు కలిసి సీతారాముల విగ్రహాలను తీసుకొని అలా నడుచుకుంటూ పూజ జరిగే దగ్గరికి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే సహస్ర కాలు మెలిక పడుతుంది. దాంతో సహస్ర చేతిలో ఉన్న సీతమ్మ తల్లి విగ్రహం కింద పడిపోబోతూ ఉండగా లక్ష్మి సీతమ్మ తల్లి విగ్రహం కింద పడకుండా గట్టిగా పట్టుకుంటుంది. ఇక దాంతో అందరూ కూడా షాకింగ్గా లక్ష్మి వైపు చూస్తూ ఉంటారు. సహస్ర, ఏమైందే అని పద్మాక్షి అంటూ ఉంటే, కాలు మెలిక పడిందమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఇప్పటికే ఆలస్యమైందని చెప్తున్నాను కదా, త్వరగా స్వామివారి విగ్రహాలను తీసుకొచ్చి ఇలా పెట్టండి అని గురువుగారు అంటూ ఉంటే, లక్ష్మి విహారి ఇద్దరు కలిసి స్వామివారి విగ్రహాలను తీసుకెళ్ళి మండపంలో పెడుతూ ఉంటారు. ఇంకా పద్మాక్షి కోపంగా లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. అత్తయ్య, లక్ష్మిని ఎందుకు కొట్టారు అని విహారి కోపంగా అడుగుతూ ఉంటాడు. సహస్ర చేతిలో ఉన్న విగ్రహాన్ని ఆ లక్ష్మి తీసుకొచ్చి మండపంలో పెట్టడం ఏంటి విహారి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. సహస్ర విగ్రహాన్ని చేజార్చుకోబోయింది. లక్ష్మి విగ్రహం కింద పడకుండా గట్టిగా పట్టుకుంది. లక్ష్మి చేసింది మంచి పనే కదా, ఎందుకు లక్ష్మి ఏం చేసినా కూడా తప్పు పడతారు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. విహారి, నువ్వు ఈ లక్ష్మికి అనవసరంగా సపోర్ట్ చేయకు, ఈ లక్ష్మి చేసింది ముమ్మాటికి తప్పే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, నేను ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి, ఆ స్వామివారు ఎవరి చేతుల మీద ఏం జరిపించాలనుకుంటే అదే జరిపిస్తారమ్మా, ఎందుకు ఆవేశంతో ఆ అమ్మాయిని కొట్టారు అని చెప్పి గురువుగారు పద్మాక్షిని అడుగుతూ ఉంటారు. అది కాదు గురువుగారు అని పద్మాక్షి అంటూ ఉంటే, పద్మాక్షి ఇక చాలు ఆపు, సహస్ర చేయలేని పనిని లక్ష్మి చేసింది, అందులో లక్ష్మి తప్పేముంది, విగ్రహం కింద పడి ఉంటే అపచారంగా భావించి ఎంతో బాధపడే వాళ్ళము, లక్ష్మి ఏమి అన్నా కూడా మంచి పనే చేసింది అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, పద్మాక్షి కొట్టింది కదా, పద్మాక్షి తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నానమ్మా అని భక్తవచ్చలం అంటూ ఉంటే, అయ్యో పెద్దయ్య గారు, మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే సరే, ఆలస్యమైందంటే ఇంకా ఆలస్యం చేస్తున్నారు, కళ్యాణం జరిపించే దంపతులు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. ఇంక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. సహస్ర, వెళ్ళవే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక సహస్ర విహారి పక్కన కూర్చొని పూజ చేయడానికి మండపం మీదకు వెళ్తుంది. గురువుగారు సహస్రను చూస్తూ ఉంటారు. ఇదేంటి, ఈ స్వామీజీ నన్నే చూస్తున్నాడు, నేను చేస్తున్న మోసం అంతా ఈ స్వామీజీకి తెలిసిపోయిందా, అందరి ముందు బయట పెట్టేస్తాడా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా సహస్ర మండపం మీదకు వెళ్ళి నుంచుంటే, అలా చూస్తున్నావేంటే, కూర్చో అని చెప్పి పద్మాక్షి సహస్రను కూర్చోబెడుతుంది. విహారి, నువ్వు కూడా కూర్చో అని పద్మాక్షి అంటూ ఉంటే, ఇక విహారి సహస్ర పక్కన కూర్చుంటాడు, లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు. ఇక గురువుగారు విహారి లక్ష్మిలను గమనిస్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి, స్వామివారి కళ్యాణం జరిగేటప్పుడు ఇలా కూర్చో, నీకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు.
అటు వెళ్ళి కూర్చుంటాలే స్వామీజీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, పర్వాలేదమ్మా ఇక్కడ కూర్చో అని చెప్పి స్వామీజీ లక్ష్మిని విహారీ పక్కన కూర్చోబెడతారు. మీరంతా కూడా వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి స్వామీజీ చెప్తూ ఉంటే, ఇక లక్ష్మి పక్కన వసుధ, యమున, చారుకేశ కూర్చొని ఉంటారు. ఇక సహస్ర పక్కకు పద్మాక్షి, అంబిక వెళ్ళి కూర్చొని ఉంటారు. ఇక పద్మాక్షి కోపంగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇక గురువుగారు విహారీ లక్ష్మి చేతుల మీద పూజ జరిపిస్తూ ఉంటారు. గురువుగారు ఏం చేస్తున్నారు మీరు? విహారీ భార్య నా కూతురు సహస్ర, మీరు అక్షంతలు పూలు ప్రతిసారి ఆ లక్ష్మికి ఇస్తున్నారేంటి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. దేవుడి ముందు అందరూ సమానమేనమ్మా, ఎవరు పూజ చేసినా కూడా అంతా ఆ దేవుడికే చెందుతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అవును పద్మాక్షి, గురువుగారు చెప్పింది నిజమే అని భక్తవచ్చలం అంటూ ఉంటాడు. ఆ గురువుగారు తానా అంటే మా నానేమో తందానా అంటున్నారు. ఇద్దరికిద్దరే సరిపోయారు. నా కూతురు సహస్రకు దక్కాల్సిన గౌరవం ఆ లక్ష్మికి దక్కుతుంది అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గురువుగారు పద్మాక్షి, సహస్ర అలాగే విహారీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో లక్ష్మి విహారీ చేత స్వామివారి కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. వదిన చూసారా, విహారీ పక్కన లక్ష్మి కూర్చొని పూజ చేస్తే బాగుండని మనం అనుకున్నాము, కానీ ఆ దేవుడు కూడా అదే బాగుంటుంది అనుకున్నట్టున్నారు. అందుకే ఆ దేవుడు కూడా లక్ష్మి విహారీ చేతుల మీదే స్వామివారి కళ్యాణం జరిపించుకుంటున్నారు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. అవును వసుధ, మనం అనుకున్నది ఏదీ జరగదు, ఆ దేవుడు తలచిందే జరుగుతుంది అని చెప్పి యమున వసుధకు చెప్తూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి చేతుల మీద స్వామివారి కళ్యాణం పూర్తవుతుంది. కళ్యాణం పూర్తవగానే అందరూ కూడా వెళ్ళి స్వామివారి కాళ్లకు నమస్కారం చేసుకోండి అని చెప్పి భక్తవచ్చలం చెప్తూ ఉంటాడు. సహస్ర వెళ్ళవే, వెళ్ళు, విహారీతో పాటు స్వామివారి కాళ్లకు నమస్కారం చేసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక సహస్ర గురువుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. బావా రా బావా అని సహస్ర అంటూ ఉంటే ఇక విహారీ కూడా గురువుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటాడు. ఇక గురువుగారు మాత్రం అమ్మ లక్ష్మి రామ్మా, నువ్వు కూడా కాళ్లకు నమస్కారం చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక లక్ష్మి కూడా గురువుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. లక్ష్మి విహారీలను కలిపి సంతాన ప్రాప్తిరస్తు అని చెప్పి గురువుగారు ఆశీర్వదిస్తారు. అదేంటి గురువుగారు, నా కూతురు సహస్రను కదా అలా ఆశీర్వదించాల్సింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అప్పుడు గురువుగారు ఆరోగ్య ప్రాప్తిరస్తు అని చెప్పి సహస్రను ఆశీర్వదిస్తారు. ఇక దాంతో పద్మాక్షి షాకింగ్గా గురువుగారి వైపు చూస్తూ ఉంటుంది. ఈయనకు అంతా తెలిసిపోయింది, అందుకే సహస్రను ఆరోగ్య ప్రాప్తిరస్తు అన్నారు అని చెప్పి పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు అనవసరంగా గొడవ చేస్తే ఈయన అసలు విషయాన్ని బయట పెట్టేస్తాడు అని పద్మాక్షి సైలెంట్గా నుంచొని చూస్తూ ఉంటుంది. గురువుగారేంటి లక్ష్మి బావలను కలిపి సంతాన ప్రాప్తిరస్తు అన్నారు అంటే బావకు లక్ష్మికి సంతానం కలుగుతుందా? అందుకే గురువుగారు అలా ఆశీర్వదించారా? అంటే ఈ ఇంటికి వారసుని లక్ష్మి ఇస్తుందా అని చెప్పి సహస్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విహారీ కుటుంబ సభ్యులంతా కూడా గురువుగారి కాళ్లకు నమస్కారం చేసుకుంటారు. గురువుగారు మేము పిలవగానే వచ్చి మా ఇంట్లో స్వామివారి కళ్యాణం జరిపించినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటాడు. గురువుగారు మాకు మీరు కాశీలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వచ్చాయన్నాము, ఆ సమస్యలకు ఇప్పటికీ కూడా పరిష్కారం దొరకలేదు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. మీ సమస్యలు ఏంటో చెప్తే ఇప్పటికైనా నేను పరిష్కారం చూపిస్తానమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అమ్మో, ఇప్పుడు యమున అత్తయ్య నన్ను కనుక గురువుగారి దగ్గరకు తీసుకెళ్తే గురువుగారు నాకు పిల్లలు పుట్టరన్న నిజాన్ని యమున అత్తయ్య ముందు చెప్పేస్తాడు, అది జరగకూడదు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటుంది. అమ్మ నాకు బాగా నీరసంగా ఉంది, నేను రూమ్లోకి వెళ్తాను అని సహస్ర అంటూ ఉంటే పద సహస్ర నేను కూడా వస్తాను అని చెప్పి పద్మాక్షి అంటుంది. అక్క ఆగండి నేను కూడా వస్తాను అని చెప్పి అంబిక అంటుంది. ఇక అంబిక, సహస్ర, పద్మాక్షి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అమ్మ యమున, గురువుగారిని లోపలికి తీసుకెళ్ళు, నీకు ఉన్న సందేహాలు సమస్యలు గురువుగారిని అడుగు, నీ సమస్యలకు సందేహాలకు పరిష్కారం చూపిస్తారు అని చెప్పి భక్తవచ్చలం అంటూ ఉంటే సరే మోయ అని చెప్పి యమునంటుంది. ఇక గురువుగారిని లోపలికి తీసుకొని వెళ్తారు. గురువుగారు పాలు తాగండి అని చెప్పి లక్ష్మి పాలు గ్లాసుని గురువుగారికి ఇస్తూ ఉంటుంది. ఇక గురువుగారు పాలు తాగటం పూర్తవుతుంది. గురువుగారు మా కుటుంబానికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మీరే పరిష్కారం చూపిస్తారు, అలాగే ఇప్పుడు కూడా నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నీ సమస్య ఏంటో చెప్పమ్మా అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు. నా కొడుకు సహస్రను పెళ్లి చేసుకున్నాడు, లక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు. నా కొడుకుకి ఇప్పుడు ఇద్దరి భార్యలో ఎవరికి న్యాయం చేయాలో అర్థం కాక సతమతమైపోతున్నాడు.
లక్ష్మిని కోడలిగా అంగీకరించాలో సహస్రను కోడలిగా అంగీకరించాలో అర్థం కావట్లేదు స్వామీజీ. ఈ సమస్యకు మీరే పరిష్కారం చూపించాలి అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అమ్మా యమున, నీకు ఎప్పుడో చెప్పాను, లక్ష్మి విహారీలను ముక్కోటి దేవతలు ఆశీర్వదించారు. ముక్కోటి దేవతల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరిని విడదీయటం ఎవరి తరం కాదు అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. మరి సహస్ర ఈ ఇంటికి మనవరాలవుతుంది, నాకు మేనకోడలవుతుంది, నా కొడుక్కి మరదలవుతుంది. మరి సహస్ర మెడలో కూడా నా కొడుకు 3 ముళ్ళు వేశాడు. సహస్రకు ఎలాంటి న్యాయం చేయాలో అర్థం కావట్లేదు గురుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ యమున, నీకు తెలియని మరొక విషయం చెప్తాను విను. సహస్ర విహారీలది పెళ్ళే కాదు, ఇంకా చెప్పాలంటే నీ కొడుకు విహారీ సహస్ర మెడలో 3 ముళ్ళు వేయలేదు అని చెప్పి గురుగారు చెప్తూ ఉంటారు. గురుగారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నాయనా విహారీ, మీ అమ్మకు అర్థమయ్యేలా నువ్వే చెప్పు అని చెప్పి గురుగారు అంటూ ఉంటారు. అమ్మ, ఆ రోజు మీరంతా సహస్ర మెడలో 3 ముళ్ళు వేయమని హాస్పిటల్లో బలవంతం చేశారు. కానీ నా మనసులో లక్ష్మి ఉంది. నా మనసు సహస్ర మెడలో 3 ముళ్ళు వేయటానికి అంగీకరించలేదమ్మా. అందుకు ఆ రోజు సహస్ర మెడలో 2 ముళ్ళు మాత్రమే వేశాను అని చెప్పి విహారీ గురువుగారి సమక్షంలో యమునకు చెప్తూ ఉంటాడు. కానీ గురువుగారు, సహస్ర ఇప్పుడు కడుపుతో ఉంది అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. ఇక గురువుగారు కళ్ళు మూసుకొని తన దివ్య దృష్టితో సహస్ర కడుపుతో ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉంటారు. సహస్రకు గర్భసంచి లేదు, సహస్రకు పిల్లలు పుట్టే అవకాశం లేదని గురువుగారికి దివ్య దృష్టి ద్వారా అర్థమవుతుంది. అమ్మ యమున, బాధపడకు, మోసం ఎప్పటికీ కూడా మోసంగానే ఉంటుంది. న్యాయంతో ముందుకు వెళ్ళే వాళ్ళకి ఆ దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని చెప్పి చెప్తూ ఉంటారు. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు గురువుగారు. సహస్ర కడుపుతో ఉంది, మరి ఈ సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నువ్వు ఎవరి గురించి ఆలోచించకు యమున, నీ కొడుకు భార్య లక్ష్మినే. నీ ఇంటికి మొదటగా వారసునిచ్చేది కూడా లక్ష్మినే. లక్ష్మి కారణ జన్ముణ్ణి కనబోతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. గురుగారు, మీరు చెప్పేది నిజమా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఏమ్మా లక్ష్మి, వీళ్ళు ఇలా అడుగుతున్నారు, వీళ్ళకు నిజం తెలీదా అని గురువుగారు అడుగుతూ ఉంటారు. ఇక లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది. నిన్నేనమ్మా లక్ష్మి అడుగుతుంది, వీళ్ళకు నిజం తెలీదా అని గురువుగారు అంటూ ఉంటే, ఏంటి గురువుగారు ఆ నిజం అని విహారీ అడుగుతూ ఉంటాడు. నాయనా విహారీ, నీకు తండ్రి అయ్యే గడియలు వచ్చేశాయి. నీ భార్య లక్ష్మి త్వరలోనే నీకు కారణ జన్ముణ్ణి మహర్జాతకుణ్ణి ఇవ్వబోతుంది అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అంటే త్వరలో మా లక్ష్మి గర్భవతి అవుతుందా గురువుగారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవుతుందా కాదమ్మా, ఇప్పుడు లక్ష్మికి 3వ నెల అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. నేను నమ్మలేకపోతున్నాను గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటే, అమ్మ లక్ష్మి, నిజమేంటో నువ్వే వీళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పు అని గురువుగారు అంటూ ఉంటే, లక్ష్మి గురువుగారు చెప్పింది నిజమా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. ఇంకా లక్ష్మి తలదించుకొని అవును యమునమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది. లక్ష్మి, ఇంత శుభవార్త నాకెందుకు చెప్పలేదు అని విహారీ అంటూ ఉంటాడు. ఈ విషయం తెలిస్తే ఇంట్లో ఎలాంటి గొడవ అవుతుందో తెలుసు కాబట్టే చెప్పలేదు విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటుంది. గురుగారు, మీరు వచ్చి మాకు చాలా మంచి శుభవార్తను తెలియజేశారు. మేము మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం గురువుగారు అని చెప్పి యమున అంటూ ఉంటుంది. అమ్మ యమున, నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఆశ్రమానికి రా, నీ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి గురువుగారు అంటూ ఉంటే, సరే గురువుగారు అని చెప్పి యమున అంటుంది. సర్వేజన సుఖినో భవంతు అని చెప్పి గురువుగారు అక్కడి నుంచి బయలుదేరతారు. ఇంకా విహారీ లక్ష్మి చేతులు పట్టుకొని సంతోషపడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.